రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మేము ఇవాళ 10ంటికి అప్పుడు తెలిస్తే సాయంత్రం మరుసటి రోజు తెల్లారం దాకా ఎదురు చూసాము. రోసయ్య గారు క్షేమంగా ఉన్నాడు క్షేమంగా అని చెప్పుకొచ్చాడు. ఇంకా చూసి మా పుణ్యంలోనే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మేము అంటుంటాము. చూసి ఎదురు చూసాము. రాజశేఖర్ రెడ్డి వస్తాడు అని రోసయ్య గారు క్షేమంగా ఉన్నాడు చెప్పుకొచ్చాడు. చూసి ఎదురు చూసిపోయాము. గుండెల్లో గుబిక్కం అనిపించాడు. ఎలా ఉందమ్మా వాళ్ళు తనయుడిగా రాజశేఖర్ తనయుడిగా వాళ్ళ అబ్బాయి జగన్ ఎలా చేస్తున్నాడు? జగనే చేస్తాడు. జగన్ అంటే మేము తప్పకుండా ఉంటాం. మీరు జగన్ అంటే తప్పకుండా ఉంటామని మీరు అంటున్నారు. జగన్ అసలు ఓడిస్తాడు పవన్ కళ్యాణ్. ఎవరు ఏం చేయలేదు. ఆయన సీటానికి గెలవలేడు. ఆయన సీటుకి వెళ్తే చూడమని ముందు కొడాలని చెప్పాడు కదా అసెంబ్లీ గేటు దాకమని. ఇప్పుడు జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను పట్టుకున్న 4వ పెళ్ళం అది అని మాట్లాడుతాను పవన్ కళ్యాణ్. వాడు అప్పటి పర్రే వాడు ఎన్ని బీజేపీ కాదు ఎవడు వచ్చినా సరే వచ్చేది జగనే, మళ్ళీ సీఎం జగనే. జగన్ కి పరిపాలన చేయడం చాలు కదా అని చంద్రబాబు అన్నాడు. చేయబోయే జనం వాళ్ళు ఎన్ని అనుకున్న భయమే లేదు మనకి. వచ్చేది జగనే. వాళ్ళు ఎన్నన్నా అనుకోని ఎన్నన్నా చర్చించుకొని వచ్చేది జగనే. కాదు బామ్మ, నువ్వేమో ఆ మాట అంటున్నావు. అసలు జగన్ గెలవనివ్వంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? వాడేవాడు గెలవని పాటానికి ఓట్లు వేసేది జనం. మనం అందరం వేయాల. మనం ఓట్లు ఎత్తే గెలుస్తాడు, ఆయన ఎత్తి గెలుస్తాడా ఏంది? జగన్ తిడుతున్నారు కదా. ఎవరు వాళ్ళు తిట్టడానికే వచ్చే కానీ వాళ్ళు ఎన్నన్నా తిట్టుకొని వచ్చేది జగనే. అది చెప్తాం వాళ్ళు సిద్ధమే అంటున్నారు. వాళ్ళు చెప్తాం కాదు, మందే చెప్తాం. ఇంటికి పోవడానికి అవన్నీ కుదిరే కాదు. జగన్ సాగనంపుతాం అన్నారు. ఎవరు వాళ్ళ తాతలు దిగి వచ్చిన వాళ్ళ కాదు, అది వాళ్ళే కాదు. ఇప్పుడు పులివెందులో ఓడిస్తా ఉంటుంది. పులివెందులో ఓడిస్తారా? పులివెందులో ఓడితే వాళ్ళకి భూమి మీద కూడా ఉండరు, అయిపోయినట్టే. అది